వరి ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది కరీంనగర్ జిల్లా. సాగునీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సారవంతమైన నేలలుండడంతో బంగారు రాశులు పండిస్తున్నారు రైతులు. మిగతా పంటల కంటే ఎక్కువగా వరి పంటపైనే దృష్టి పెట్టారు. వరి ఎక్కువగా పండే తెలంగాణ జిల్లాలో కరీంనగర్ కు ఫస్ట్ ప్లేస్ దక్కుతోంది. జిల్లాలో ఉత్పత్తి అయిన సన్న రకాలు ఇప్పుడు దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. కరీంనగర్ జిల్లాను వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం. అందుబాటులో ఉన్న వనరులు ఉపయోగించి దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో రబీలో దాదాపు 2,06,350 హెక్టార్లలో వరి సాగు చేశారు రైతులు. ఇందులో 13 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఖరీఫ్ లో ఈ మొత్తం విలువ దాదాపు 16 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ఉంటుంది. గతంలో కూడా కరీంనగర్ జిల్లా సమైక్య రాష్ట్రంలో కూడా కరీంనగర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉండడం జరిగింది. అయినా కూడా ఇక్కడ జిల్లా పాలన అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతాంగం మీద నిర్లక్ష్యం చూపించుకుంటూ వారైతే ఎప్పుడైతే పండించిన పంట ధాన్యం చేతికొచ్చే ముందు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కానీ అమ్మేయవలసిన ఆవశ్యకత ఉంది, మద్దతు ధర తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించినా కూడా మొక్కవోని ధైర్యంతో రైతాంగం కూడా మన కరీంనగర్ జిల్లాను వరి పండించడంలో ముందుకు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో అగ్రగామిగా నిలపడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లా పంటలు మాకు వరి పంటలే ఎక్కువ ఉంటాయి, మేలు కూడా ఉంటుంది. మేలు కూడా బాగానే వస్తుంది, కానీ మాకు పెట్టుబడికి పూలు ఎక్కువైందని రేట్ ఏదైనా మాకు ఏమైనా సహాయకారం చేస్తే మాకు వరి కూడా ఇంకెక్కువ పెడతాం, పంటలు కూడా బాగా తీస్తాం, మాకు గిట్టుబాటు రేటు. వ్యవసాయ పరంగా కరీంనగర్ జిల్లా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జిల్లాలో 1,49,000 ఎకరాలు సాగులోకి వచ్చింది. మానేరు, గండిపల్లి, గౌరివెల్లి, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ప్రాణహిత చేవెళ్ల కూడా పూర్తయితే కరీంనగర్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందే అవకాశం ఉంది. ఇదే జరిగితే కరీంనగర్ జిల్లా తెలంగాణకు ధాన్యాగారంగా మారనుంది. అకాల వర్షాలు, విద్యుత్ కోతలతో సకాలంలో సాగునీరు విడుదల కాకపోవడంతో కరీంనగర్ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇంకా 9 లక్షల హెక్టార్ల సాగుకు అనుకూలమైన భూములున్నప్పటికీ వాటికి నీటి సదుపాయం లేకపోవడంతో బీళ్లుగా మారుతున్నాయి. సమస్యలకు పరిష్కారం చూపగలిగితే కొత్త రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను వ్యవసాయ పరంగా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామంటున్నారు రైతులు. దీంతో మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. అదేవిధంగా పెరిగిన ధాన్యపు ఉత్పత్తులు నిల్వ చేసేందుకు వీలుగా మరిన్ని ఆహార గోదాముల నిర్మాణం, కూరగాయలు, పండ్లు నిల్వ చేసేందుకు రైతులకు కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని కోరుతున్నారు రైతులు.